పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే అభిమానులకు పండుగనే చెప్పాలి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినిమాలకు చాలా దూరం అయ్యారు పవన్ కళ్యాణ్. అయితే సెట్స్ మీద ఉన్నటువంటి సినిమాలు అయితే పూర్తి చేస్తూ ఉన్నారు. చాలా కాలం నుంచి హరిహర వీరమల్లు సినిమా ఎప్పుడు వస్తుందని అభిమానులు ఎదురు చూశారు. మొత్తానికి గత నెల జూలై 24న థియేటర్లో గ్రాండ్గా విడుదలైంది ఈ సినిమా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఎన్నో ఏళ్ల శ్రమ ఇది. ఎంతో కష్టపడ్డారు పవన్ కళ్యాణ్ ఈ సినిమా గురించి. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై ఏఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు దీన్ని నిర్మించారు. ఈ చిత్రానికి క్రిష్ ముందు దర్శకత్వం వహించారు. తర్వాత పలు కారణాలతో ఆయన తప్పుకుంటే జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. పీరియాడికల్ యాక్షన్ చిత్రంలో పవన్ కళ్యాణ్తో పాటు ఈ మూవీలో నిధి అగర్వాల్, అర్జున్ రాంపాల్, బాబీ డియోల్, అనుపమ్ ఖేర్ నటించారు. హరిహర వీరమల్లు సినిమా విడుదలైన తర్వాత మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఇక విఎఫ్ఎక్స్ వర్క్స్పై విమర్శలు వచ్చాయి. కొన్ని సీన్లు తొలగించి ట్రిమ్ చేసి సినిమాను విడుదల చేశారు. 5 సంవత్సరాలుగా షూటింగ్ జరుపుకుంది ఈ మూవీ. తగిన ఫలితమే దక్కిందంటున్నారు అభిమానులు. అన్నిటికంటే పవర్ స్టార్ యాక్టింగ్ అదిరిపోయిందని నెటిజన్లు, పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా కామెంట్ల వర్షం కురిపించారు. ఈ సినిమాకి బెనిఫిట్ షోల ద్వారా అదిరిపోయే వసూళ్లు వచ్చాయి. ఓవర్సీస్ మార్కెట్లో కూడా మంచి కలెక్షన్స్ సంపాదించింది ఈ సినిమా. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు 50 కోట్ల కలెక్షన్స్ వస్తే అందులో బెనిఫిట్ షోల ద్వారానే 12 కోట్ల వరకు వసూళ్లు వచ్చాయి. రెండో రోజు 30 కోట్ల రూపాయలు, మూడో రోజు 16 కోట్ల మేర వసూళ్లు వచ్చాయి. నాలుగో రోజు 12 కోట్ల రూపాయలు, ఐదో రోజు 8 కోట్ల రూపాయలు, ఆరో రోజు 5 కోట్ల మేర వసూళ్లు వచ్చాయి. 10వ రోజు 2.5 కోట్లు, 13వ రోజు 1.5 కోటి, 14వ రోజు 1 కోటి రూపాయలు, 15వ రోజు 90 లక్షలు, 16వ రోజు 87 లక్షల మేర కలెక్షన్స్ వచ్చాయి. ఇక స్టోరీ వైజ్ చూస్తే 16వ శతాబ్దంలో మొదలయ్యే కథ ఇది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్, బాబీ డియోల్ ఢిల్లీ పీఠంపై కూర్చొని ఎన్నెన్నో దురాఘాతాలకు పాల్పడతాడు. అయితే మత మార్పిడి కోసం దేశ ప్రజలను బలవంతం చేస్తాడు. అందుకు ఒప్పుకోకుండా హిందువులుగానే జీవించే వారి నుంచి జిజియా పన్ను వసూలు చేస్తాడు. మరోపక్క ప్రజలు ఆకలితో అలమటిస్తూ ఉన్నా వాళ్ళని పట్టించుకోకుండా దేశ సంపదని తెల్లదొరలు దోచుకు వెళ్తారు. వాళ్ళకు అనుకూలంగా కొద్దిమంది రాజులు, వాళ్ళ అనుచరులు పనిచేస్తారు. వాళ్ళందరికీ వీరమల్లు. పవన్ కళ్యాణ్ అంటే హడల్. పెద్దవాళ్ల దగ్గర ఉన్న సంపద దోపిడీ చేసి పేదలకు పంచిపెడతాడు వీరమల్లు. బందర్ నుంచి హైదరాబాద్ నవాబ్ కుతుబ్ షాహీ దగ్గరికి తీసుకువెళ్తున్న వజ్రాలపై కన్నేస్తాడు వీరమల్లు. తన బలగంతో చార్మినార్ వరకు వచ్చి వజ్రాలు కాజేస్తాడు. అతని వీరత్వం గురించి తెలుసుకున్న కుతుబ్ షాహీ ఢిల్లీలో ఔరంగజేబ్ సింహాసనంపై ఉన్న కోహినూర్ వజ్రాన్ని తీసుకువచ్చే బాధ్యత అతనికి అప్పచెప్తాడు. అతను ఏ కారణాలతో వీరమల్లు ఒప్పుకున్నాడు? హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లే క్రమంలో ఆయనకు ఎదురైన పరిస్థితులు ఏంటి? ఈ కథలో పంచమి నిధి అగర్వాల్ ఎవరు? ఆమెకి వీరమల్లుకు సంబంధం ఏంటి? శత్రు దుర్భేద్యమైన ఔరంగజేబ్ సామ్రాజ్యంలోకి వీరమల్లు ఎలా వెళ్ళాడు? ఈ విషయాలు తెలియాలంటే వెండితెరపై ఈ సినిమా చూడాల్సిందే.